ఛానలుకి స్వాగతం. ఫిబ్రవరి నెలలో తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఎంతో కాలంగా వారిని వేధిస్తున్న సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఆ సమస్యలు ఏంటి? ఏ విధంగా ఆ సమస్యలకు పరిష్కారం దొరకబోతుంది? అలాగే ధనధాన్య వృద్ధి అనేది కూడా కనిపిస్తుంది. ఈ యొక్క అంశాలన్నీ కూడా తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశివారిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారి యొక్క మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే తులారాశివారు అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. వీరిని ప్రేమించేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. అయితే ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలండి. అంటే వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి జీవిత గమనాన్ని బట్టి వారికి సమస్యలు అనేవి ఉంటాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటే, కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం, మరికొంతమందికి ఉద్యోగంలో సమస్యలు, మరికొంతమందికి వ్యాపారంలో సమస్యలు. ఈ విధంగా వారి వారి పరిస్థితులకు తగినట్లుగా వారి వారికి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటికీ కూడా ఈ సమయంలో పరిష్కార మార్గాలైతే కనిపిస్తున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఈ తులారాశివారు అధికంగా శ్రమపడతారు. అనుకున్న విజయాలనైతే సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఎవరైతే అప్పుల ఊబిలో చిక్కుకొని వాటిని తీర్చలేక సతమతం అవుతూ ఉన్నవారు ఉన్నారో ఈ సమయంలో డబ్బు రాబడి అధికంగా కనిపిస్తుంది. అప్పులను క్లియర్ చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, సన్నిహితుల నుండి కావచ్చు ఆర్థిక మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల్లో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగరీత్యా మీకున్న సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, అంటే పై అధికారులు మీ శ్రమను గుర్తించటం లేదని, తోటి ఉద్యోగస్తులతో మీకు విభేదాలు ఉన్నాయని, ప్రమోషన్ రావటం లేదని, ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటికీ ఈ సమయంలో పరిష్కారమైతే లభించబోతుంది. మీ శ్రమను మీ పై అధికారులు గుర్తిస్తారు. అలాగే ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఈ సమయంలో మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే ధనాభివృద్ధి కూడా మీకు కనిపిస్తుంది. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీకున్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే వ్యాపార జీవితంలో మీరు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో, అంటే వ్యాపారం సజావుగా సాగటం లేదని, అలాగే రుణాలను వసూలు చేసుకోలేకపోతున్నారని, మీరు వ్యాపారంలో వినియోగదారులను ఆకర్షించలేకపోతున్నారని, మీ వ్యాపారం మీరు ఊహించినంత రాబడి లేదని, ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలకి కూడా పరిష్కార మార్గాలు అనేవి అన్వేషించబడతాయి.
ఈ విధంగా ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం అనేది లభించబోతుంది. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న కలహాలు దూరమవుతాయి. ప్రశాంతమైన వాతావరణంలో నాణ్యమైన సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో మీకున్న ఒడిదుడుకులు, సమస్యలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి. అలాగే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పిల్లల ద్వారా మీకు అంతకుముందున్న సమస్యలకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. వారి వారి చదువుల్లో వారు చక్కగా ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే పై స్థానంలోకి వెళ్తారు. అలాగే వారి కెరియర్ పరంగా, వివాహం పరంగా వారికున్న సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే తులారాశి వారు కూడా ఎవరైతే వివాహం కోసం, సంతానం కోసం, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు మీకున్న ప్రతి సమస్యకి కూడా ఈ సమయంలో పరిష్కారాన్ని అయితే కనుక్కోబోతున్నారు. అలాగే అనారోగ్య సమస్యలకు కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. ఎంతో కాలంగా మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నారో దానికి తగిన చికిత్స తీసుకోలేక మీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క నిరాశ ఆశగా మారుతుంది. అంటే మీకు మంచి చికిత్స లభిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీకున్న అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు విముక్తిని పొందుకోగలుగుతారు. అలాగే ధనాభివృద్ధి, ధాన్యాభివృద్ధి కూడా మీకు కనిపిస్తుంది. ధనధాన్యాలకు కొదువ లేకుండా ఈ ఫిబ్రవరి మాసంలో మీరు అనుకూలమైన వాతావరణాన్ని అయితే చూడబోతున్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అయితే లభించబోతుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి రుణాలు వసూలు చేయటంలో విఫలమైనట్లయితే ఈ సమయంలో వారికి వారే మీ దగ్గరికి వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బులను తిరిగి ఇస్తారు. అలాగే ఎంతో కాలంగా వాహనం కొనుగోలు చేయాలని, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని, అలాగే గృహాన్ని మరమ్మత్తు చేయాలని కానీ, గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు చక్కటి ఫలితమైతే మీకు లభించబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు. ఊహించని విధంగా ఆర్థికంగా కూడా పురోగతి లభిస్తుంది. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే తులారాశివారు వారి జీవితంలో అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. దేవుడి పట్ల, పూజల పట్ల, అలాగే ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్నను లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రాన్ని చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు మీరు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి. శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం కూడా పఠించండి. శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు ఏ విధంగా పరిష్కారం కాబోతున్నాయి, ధన ధాన్య వృద్ధి అనేది ఏ విధంగా కనిపిస్తుంది, అలాగే తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.